బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్కి ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు వెనిజువెలా అధ్యక్షుడు మదోరోను వెంటనే రిలీజ్ చేయి, వదిలేకపోతే కనుక మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా చర్యలు యుద్ధానికి దారితీస్తున్నాయి అండ్ మదోరో నా స్నేహితుడు, మదోరో జోలికి మీరు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ ప్రతి అడుగును గమనిస్తున్నాను నేను. ఇటీవల మిసైల్స్ టెస్టులను కూడా స్పీడప్ చేశాడు కిమ్. ఉత్తర కొరియా మిసైల్స్ టెస్టులతో ఇటు జపాన్, సౌత్ కొరియా, అలాగే అమెరికా ఇవన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మొత్తానికైతే గతంలో ఇటు ట్రంప్ పర్సనల్గా లెటర్స్ని కూడా కిమ్ జాంగ్కి పంపించాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగానే ఉంది, చాలా వింతగా ఉంది అని ప్రపంచంలో చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు షాకింగ్ వేవ్స్, షాకింగ్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి కిమ్ జాంగ్ ఏం మాట్లాడాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నా ఫ్రెండ్ వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో నా ఫ్రెండ్ని వెంటనే విడిచిపెట్టు, లీవ్ మై ఫ్రెండ్ ఆర్ ఎల్స్ ఫేస్ మీ, ఆర్ మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఒక మేజర్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇటు నార్త్ కొరియా సడన్గా ఇటు అమెరికా, అందులోనూ ట్రంప్ని ఉద్దేశించి అటాక్ చేయడం, ఒక స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేశారు. సో మొత్తం మీద రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇటు అమెరికా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక గ్లోబల్ వార్ జరగబోతుంది మరి నా ఫ్రెండ్ని వదలకపోతే అంటూ కిమ్ జాంగ్ ఉన్ చెప్పుకొచ్చాడు. అలాగే దాంతోపాటు మదోరోను నా ఫ్రెండ్, అతన్ని ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయకపోతే కనుక ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉండబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు నార్త్ కొరియా ఈ మధ్యకాలంలో బెలిస్టిక్ మిసైల్స్ని కూడా యూజ్ చేస్తుంది. సో వార్కి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు చాలా క్లియర్గా. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు 2026 జనవరి 4, జనవరి 5 ఈ 2 రోజుల్లో కూడా కిమ్ జాంగ్ కొత్త సంవత్సరాన్ని కొత్త మిసైల్స్తో స్టార్ట్ చేశాడు. హైపర్సోనిక్ మిసైల్స్ని యూజ్ చేశాడు, టెస్ట్ చేశాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని ఒక సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇప్పుడు కట్ చేస్తే వెనిజువెలా వార్నింగ్ సడన్గా ఇటు మదోరో నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ను వదలకపోతే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఖచ్చితంగా నేను మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెడతాను అంటూ ఇటు డైరెక్ట్ ట్రంప్కే వార్నింగ్ ఇస్తున్నాడు. దాని తర్వాత ఇటు యుక్రెయిన్ రష్యా వార్లో కూడా కిమ్ జాంగ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇటు నార్త్ కొరియాకు సంబంధించిన ట్రూప్స్ని రష్యాని సపోర్ట్ చేస్తూ ఫైట్ చేయడానికి ఆ యుద్ధానికి పంపించాడు. ఇప్పటికీ ఆ యుద్ధంలో నార్త్ కొరియా సోల్జర్స్ అక్కడ ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. సో రష్యాతో గుడ్ టర్మ్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్విజిబుల్ అలయన్స్ అని అంటున్నారు ప్రపంచం వ్యాప్తంగా. అలాగే రీసెంట్ టర్మ్స్లో కూడా ఇటు 2026 న్యూ ఇయర్కి సంబంధించి మెసేజ్ ఇచ్చినప్పుడు కిమ్ జాంగ్ ఈ నార్త్ కొరియన్ ట్రూప్స్ని పొగిడాడు. చాలా హీరోయిక్గా మీరు పోరాడుతున్నారు, ఇటు రష్యా తరఫున ఇటు యుక్రెయిన్కి ఎగెయిన్స్ట్గా మీరు పోరాడుతున్నారు అంటూ ఆయన వాళ్ళ గురించి చాలా గొప్పలు చెప్పుకొచ్చాడు. దాని తర్వాత ఇటు ట్రంప్ని ఉద్దేశిస్తూ, ట్రంప్కి తనకి గతంలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండే. ఎలాంటి రిలేషన్షిప్ అంటే ఇటు ట్రంప్ 2025 నుంచి 2026 ఇటు పర్సనల్గా లెటర్స్ రాసి కిమ్ జాంగ్కి పంపించేవాడు. ఈవెన్ కిమ్ జాంగ్ కూడా పర్సనల్గా లెటర్స్ పంపించేవాడు. వాళ్ళ రిలేషన్షిప్ని వెరీ గుడ్ రిలేషన్షిప్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కసారిగా ఆ స్టేటస్ అయితే ప్రస్తుతానికి చేంజ్ అయిపోయింది. ఆ రిలేషన్షిప్ స్టేటస్ చేంజ్ అయిపోయి ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇటు కిమ్ జాంగ్ ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి రెడీగా ఉండు అంటూ ట్రంప్కి చెప్పుకున్నాడు. అలాగే గతంలో చూస్తే ఇటు ట్రంప్ నార్త్ కొరియాని ఒక న్యూక్లియర్ స్టేట్గా రికగ్నైజ్ చేశాడు రీసెంట్ టైమ్స్లోనే. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఇప్పుడైతే వార్నింగ్ ఇస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, కిమ్ జాంగ్, ట్రంప్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అంతా పర్సనల్గా లవ్ లెటర్స్ రాసుకున్నట్టు సబ్స్టాన్షియల్గా ఇద్దరు పర్సనల్గా లెటర్స్ కూడా షేర్ చేసుకున్నారు. ట్రంప్ కిమ్ని పొగడడం, కిమ్ ట్రంప్ని పొగడడం, ఇదంతా చూసి ప్రపంచం అంతా ఒక్కసారి షాక్ అయింది.
అలాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇటు వెనిజువెలా ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ని రిలీజ్ చేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఎలా చూడాలి అంటే కిమ్ జాంగ్ని నమ్మొచ్చా? అంటే ఆయన నిజంగా యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతం కిమ్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే ఉత్తర కొరియా అధినేతగా ఉన్నప్పటికీ కూడా కిమ్ చేసే ప్రతి చర్య ట్రంప్ నే దాదాపుగా పోలి ఉంటుంది. అంటే ట్రంప్ ఎవరికి చెప్పా పెట్టుకుని ఎలా చేస్తూ ఉంటాడో కిమ్ కూడా అలాగే చేసే అవకాశం ఉంది. ఇక్కడ దీనికి బలం చేకూర్చేలాగా గత కొద్ది రోజుల క్రితం జనవరి 4వ తారీఖున అంటే నిన్న కాక మొన్న ఆదివారం రోజు కిమ్ జాంగ్ ఉన్ ఏకంగా హైపర్సోనిక్ మిసైల్స్ ను ప్రయోగించాడు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇటు జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకొచ్చాడు మాట. ఏమంటాడు? రాజకీయ సంక్షోభాలు ఉన్నాయి, దీని కారణంగా ఇటు న్యూక్లియర్ డిటరెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. దాన్ని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతూనే వాళ్ళకున్న న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి చెప్పుకొచ్చాడు. దాంతో పాటు యుద్ధానికి సిద్ధం చేస్తున్నామని చెప్పుకురావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఇవన్నీ కూడా జపాన్ సముద్ర తీరానికి సమీపంలో పడడంతో జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఎందుకు ఇప్పుడు వెనిజులా వివాదం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం గురించి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వ్యవహారంలో కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని హెచ్చరించాడు అనేది కొన్ని అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ ఇన్ఫాక్ట్ అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ మదురోను కనుక విడుదల చేయకపోతే అంతర్జాతీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు అనేది ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే ఇక్కడ చిన్న కరెక్షన్ కావచ్చు, లేకపోతే చిన్న క్యాలిక్యులేషన్ గురించి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఒకవేళ పుతిన్ ఉద్దేశించి ఎక్కడైనా వెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వెనిజులాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వెనిజులాకి రాత్రికి రాత్రి అటు నికోలస్ మదురోని ఎత్తుకు వెళ్ళిపోయింది అమెరికా అనేది వినిపించమాట. సో ఇక్కడ యుక్రెయిన్ కూడా రియాక్ట్ అయింది. యుక్రెయిన్ ఏమంటోంది? ఇటు వెనిజులా అధ్యక్షుడు మీరు చేయగలిగారు, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మీరు అలా రాత్రికి రాత్రి తీసుకువెళ్ళగలరా? ఒకవేళ ట్రంప్ మాట వినకపోతే కనుక నెక్స్ట్ టార్గెట్ లో వినిపిస్తోంది గ్రీన్లాండ్, ఆ తర్వాత కొలంబియాతో పాటు క్యూబా, అలా ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా అక్కడ వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇరాన్ మీద కూడా టార్గెట్ చేయొచ్చు అనేది. ఒకవేళ ఇవన్నీ జరిగితే కనుక ఎప్పుడైతే వీటి మీద పట్టు సాధిస్తాడో ఆటోమేటిక్ గా ఇది ఉత్తర కొరియాకి సంబంధించి కిమ్ జాంగ్ ఉన్ వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఉత్తర కొరియా మీద కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. అంటే లెట్ మీ గివ్ అ బ్రీఫ్ నోట్ ఆన్ దిస్. గ్రీన్లాండ్ అనేది చాలా కీలకం. ఒకవేళ గ్రీన్లాండ్ కనుక స్వాధీనం చేసుకుంటే అమెరికా అనేది అక్కడ నుంచి రష్యా మీద వాళ్ళు ఫోకస్ చేయొచ్చు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోకస్ ని మరి ముఖ్యంగా చెప్పాలంటే యుద్ధానికి సంబంధించి ఒకవేళ పరిస్థితి దాపరిస్తే కనుక అటువంటి పరిస్థితులకు వెళితే కనుక వెంటనే అక్కడ పరిస్థితిని దూరం నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక కన్నేసి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక వీ కెన్ సీ ఇట్. ఎందుకంటే ఉత్తర కొరియా అలాగే రష్యా ఇవన్నీ కూడా కాస్త వీళ్ళ మధ్య ఒక స్నేహ సంబంధం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కళ్యాణ్. సో ఒకవేళ అదే పరిస్థితులు కనుక ఏర్పడితే అంటే ఇప్పుడు ట్రంప్ కనుక నికోలస్ మదురోను